వీడియో వచ్చేసి కంప్లీట్గా చూడండి ఫస్ట్ నుంచి. అలాగే మన కంటెంట్ అలాగే గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ధర్మబోధ అనేటటువంటి లెసన్కి సంబంధించి దీని యొక్క మూల గ్రంథం అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఆంధ్ర మహాభారతం నుంచి అయితే తీసుకోవడం జరిగింది. సో దీని యొక్క కవి ఎవరు అంటే నన్నయ్య భట్టు అండి. ధర్మబోధ అనేటటువంటి లెసన్ యొక్క కవి ఎవరు అంటే నన్నయ్య భట్టు. సో ఈ ధర్మబోధ అనే లెసన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆంధ్ర మహాభారతం అనేటటువంటి మూల గ్రంథం నుంచి అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ లెసన్లో వచ్చేసి దీవెన అనేసి ఉందండి. చదవండి చర్చించండి అనే దాంట్లో చిన్నప్పుడు అమ్మ ఊరికి వెళ్తే నాకు చెల్లికి అన్నం ముద్దలు కలిపి పెట్టావు గుర్తుందా? పెద్ద ముద్దకి మారం చేసినప్పుడు నీ మొహంలో తుంటరి చిరునవ్వు మేము నీ రచించారు. దీవెన అనేటటువంటి దాన్ని ఎవరు రచించారంటే దంతుర్తి శర్మ అండి. దంతుర్తి శర్మ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లే అవుతుంది. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సత్యాన్నే మాట్లాడడం వల్ల, అలాగే మానవులు చేసే ప్రతి ఒక్క పని అంటే మనం ఏ పని చేస్తున్నామో, చెడ్డ పని చేస్తున్నామో, మంచి పని చేస్తున్నామో, ప్రతి ఒక్క దానికి కూడా మన అంతరాత్మే అసలైన సాక్షి అండి. ఎవరో చెప్పనవసరం లేదు మనం చెడు చేస్తున్నామా మంచి చేస్తున్నామా అనేది. మన అంతరాత్మనే మనము ప్రశ్నించుకుంటే మనము ఏది చేస్తున్నామో. నన్నయ్య భట్టు వచ్చేసి 11వ శతాబ్దపు కవి. నన్నయ్య భట్టు 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అన్నమాట ఇతను. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అండి నన్నయ్య భట్టు. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటి వారు నన్నయ్య అన్నమాట. ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో సగభాగాన్ని ఆంధ్రీకరించారు. అరణ్య పర్వంలో వచ్చేసి 4, అశ్వాసంలో 142వ పద్యం వరకు ఇతనైతే రాయడం జరిగింది. నెక్స్ట్ చాముండికా విలాసము, ఇంద్ర విజయం అనే కావ్యాలను, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య రాశాడని ప్రతీతి. మనకు ఆంధ్ర శబ్ద చింతామణి అనేటటువంటి వ్యాకరణ గ్రంథాన్ని ఎవరు రచించారు అనేసి చాలా సార్లు అడిగారండి. సో ఎవరు రచించారు ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని? నన్నయ్య గారు రచించడం జరిగింది. సో నన్నయ్యకు సంబంధించినటువంటి బిరుదులు చూసుకున్నట్లయితే ఆదికవి, వాగను శాసనుడు అనేటటువంటి బిరుదులైతే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇతనికి ప్రధాన లక్షణాలు చూసుకున్నట్లయితే అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధత్వం నన్నయ్య కవిత్వంలో ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు. అలాగే అనువాద పద్ధతిలో, శైలిలో తరువాతి కవులకు మార్గదర్శి. నారాయణ భట్టు, పాలువూరి మల్లన్న, వేములవాడ భీమకవి, అలాగే మల్లయ్య రేచన, అధర్వణుడు మొదలైన వారు నన్నయ్య సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం చూసుకున్నట్లయితే మనకు నన్నయ్య భట్టు రచించినటువంటి శ్రీమద్రామాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్థ శ్వాసంలోనిది. సో చూసుకున్నారు కదా ఈ ధర్మబోధ అనేటటువంటి లెసన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? నన్నయ్య భట్టు రచించినటువంటి శ్రీమద్రాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్థ శ్వాసంలో నుంచి తీసుకోవడం అయితే జరిగిందండి. సో ఇది నన్నయ్య గురించి చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి చూద్దాము. 11వ శతాబ్దపు కవి అండి. అలాగే ఇతను వచ్చేసి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి ఎవరు అంటే నన్నయ్య. అలాగే నన్నయ్య చూసుకున్నట్లయితే ఆంధ్ర శబ్ద చింతామణి అనేటటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే నన్నయ్యకు ఉండేటటువంటి బిరుదులు వచ్చేసి ఆదికవి, వేగను శాసనుడు అనేటటువంటి బిరుదులు అయితే ఉన్నాయండి. ఈ ధర్మబోధ అనేటటువంటి